తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఫాలో అవుతున్న ఎవరినైనా సరే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక లైఫ్ టర్నింగ్ సిచ్యువేషన్ ఏదన్నా ఉందా అని అడగండి. బ్లైండ్గా కళ్ళు మూసుకొని చెప్పే సంఘటన ఏదంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భం. 2023 సెప్టెంబర్ నెలలో నంద్యాల పర్యటనలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కామ్ చేశారని చెప్పి ఆయనను అక్కడి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సమాధి కట్టిన సందర్భం, ప్రజలలోకి జగన్మోహన్ రెడ్డి గారిని నెగిటివ్గా తీసుకెళ్ళటానికి ఉపయోగపడిన సందర్భం కూడా అదే. నిజానికి ఆ సందర్భం ముగ్గురులో ఎవరికి ఎక్కువగా మంచి చేసింది అని నన్ను అడిగితే కళ్ళు మూసుకొని నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారి పేరు అనుకుంటున్నారేమో, కాదు. ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్ గారు. అసలు ఒక సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సాధించిన ఘనత ఎంతంటే దేశ రాజకీయాలలో ఎవరు కూడా ఆ సిచ్యువేషన్ని వదులుకోరు. అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ వదులుకోలేదు. నిజానికి ఇది పవన్ కళ్యాణ్ గారి చతురత, చాణక్యత అని మనం చెప్పలేము. బేసికలీ జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత ఆవేశపూరిత చర్యగా తీసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే, ఆయనను దోషిగా ప్రజల ముందు నిలబెడితే, ఆయన తప్పును ప్రజల ముందర ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. రాజకీయంగా ఆయన తప్పు చేసినట్లుగా ప్రజల ముందర నిరూపణ చేద్దాము చట్టపరంగా అని ఆయన నమ్మారు. కానీ దీంట్లో ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఒక ఆల్టర్నేటివ్ ఉంది. వాళ్ళు ఎప్పుడూ అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఈ సందర్భాన్ని ఎలా వాడుకుంటారు అని అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంప్లీట్లీ డిజాస్టరస్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఆ రోజు రాత్రి వర్షంలో, మీరు నమ్ముతారో లేదో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి వరకు రాష్ట్రంలో ఒక సిచ్యువేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తును ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా ప్రజల్లోకి దీన్ని ఆర్గానికల్లీ ప్రజలు కన్విన్స్ అయ్యే విధంగా జనంలోకి తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది గవర్నమెంట్. అతని మీద నెగిటివిటీ ఉన్నా అది జనాలు ఎక్స్పోజ్ చేయలేని పరిస్థితి. తెలుగుదేశం తనకు బలం ఉన్నా కూడా బలహీనమైన మానసిక స్థితిలోకి వచ్చేసిన పరిస్థితి. ఎందుకంటే వరుసగా నాయకులు అరెస్ట్ అవ్వటము, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా బలహీన పడిపోవటము, లోకేష్ గారి పాదయాత్ర మధ్యలో ఆగిపోవటం, కార్యకర్తలు నిర్వీర్యమైపోవటం, కృంగిపోవటం. నిజానికి టీడీపీ వీక్ కాలేదు ఆ సిచ్యువేషన్లో. కానీ వీక్ అయ్యామని వాళ్ళు నమ్మటం వల్ల, ఆ నమ్మిన సందర్భంలో వాళ్ళను భయపెట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక భూతంగా ప్రొజెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ సిచ్యువేషన్ని ఎక్సలెంట్గా ఎన్కాష్ చేసుకున్నారు. పొలిటిసైజ్ చేసుకున్నారు. ఆయన పొలిటికల్గా ఆ సిచ్యువేషన్ని వాడుకున్న తీరు రాజకీయ ఉద్దండులు కూడా వాడుకోరండి. మళ్ళీ చెప్తాను, టీడీపీ బలహీన పడలేదు, కానీ బలహీన పడిందన్న ఆలోచనను కరెక్ట్ టైంలో క్యాప్చర్ చేసిన పొలిటికల్ పార్టీ మైండ్ పవన్ కళ్యాణ్. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన పడ్డారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి బలహీన పడిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా బలహీన పడ్డాను అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఒకేసారి టార్గెట్ చేయటానికి కరెక్ట్ సిచ్యువేషన్ని వాడుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఆ సిచ్యువేషన్ తర్వాత జనం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాత్రి వచ్చిన స్పీడ్, జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్టెండ్ చేసిన సపోర్టును ఆర్గానికలీ అబ్జర్వ్ చేసుకున్నారు. అవును, చంద్రబాబు నాయుడు లాంటి ఉద్దండు అరెస్ట్ అవ్వటము, ఆయనకు జనసేన లాంటి వాడి సపోర్టు కావాలి అని జనాన్ని కన్విన్స్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. నిజానికి ఎవరైనా అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని మైనస్ చేసి ఆ మొత్తం 5 ఏళ్ల పాలనను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టర్మ్ మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశాలు 100% ఉండేవి. నాట్ 151 సీట్స్, బట్ ఖచ్చితంగా ఒక 10, 15, ఒక 20, 30 తగ్గినా కూడా 100+ 100 to 110 సీట్స్ ఖచ్చితంగా కొట్టుండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అని చూపించటానికి చేసిన ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా విఫలమయ్యారు. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో థర్డ్ పొలిటికల్ ఫోర్స్ జనసేన లేకపోయి ఉంటే కూడా ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ లెవెల్ ఆఫ్ డిఫీట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లెవెల్లో ఇంప్రూవ్ అయ్యేవాళ్ళు కానీ ఈ లెవెల్లో ఇంప్రూవ్ అయ్యేవాళ్ళు కాదు. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారన్న ఒక జాలిని జనంలోకి పాజిటివ్గా తీసుకెళ్ళడానికి జనసేన ఉపయోగపడితే, జనసేన తనతో ఉన్నందుకు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడు గారు బ్యాకప్ అయ్యి రివోక్ అయ్యి జనంలోకి ధైర్యంగా వెళ్ళిపోవటం వల్ల, ఆయన ధైర్యం వల్ల ఆ గెలుపు వచ్చిందే కానీ పవన్ కళ్యాణ్ గారి అడిషన్ వల్ల గెలుపు రాలేదు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి అడిషన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు రికవర్ అయ్యారు. ఆయన రికవర్ అవ్వడం వల్ల టీడీపీ సక్సెస్ ట్రాక్లో పడింది. బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఆధారితంగానే ఈ గెలుపు నిర్ణయించబడింది. సో చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడంలో జనసేన పార్టీ సక్సెస్ అయింది. అంటే ఒక బలహీనతల నుంచి బయటికి తీసుకురావడంలో. దానికి చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఎలా అంటే తన పార్టీలో ఈరోజు 21 స్థానాలను కోల్పోయినాడు. ఈ పొత్తు ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే రాబోయే రోజుల్లో జనసేన విస్తరించే ఆలోచనలోనే ఉంటుంది కానీ తగ్గే ఆలోచనలో ఉండదు. సో ప్రతి టర్ముకి జనసేనను ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు తన సీట్లు కోల్పోతూనే వస్తారు, కాంప్రమైజ్ అవుతూనే పోవాలి. ఆ కాంప్రమైజెస్ ఏ స్థాయిలో చేసుకోవాలి, జనసేన ఏ స్థాయిలో విస్తరించాలి అనే దాన్ని బట్టే టీడీపీ భవిష్యత్ అయినా సరే జనసేన భవిష్యత్ అయినా ఆధారపడి ఉంటుంది. టీడీపీ జనసేన కోసం కాంప్రమైజ్ అయితే తన భవిష్యత్తు పోతుంది. టీడీపీ కోసం జనసేన కాంప్రమైజ్ అయితే జనసేన ఎదగదు. మరి ఇప్పుడు ఈ రెండు పార్టీలు కోఆర్డినేటెడ్గా ముందుకు పోవాలంటే కాంప్రమైజ్ ఒక్కటే దారి. వీళ్ళు భవిష్యత్తు కార్యాచరణలో ఇటువంటి ఒక సంఘటన మళ్ళీ జరగదు, అరెస్టులు లాంటివి మళ్ళీ జరగవు. ఒకవేళ జరిగితే ఇప్పుడు జరిగిన తప్పుల్ని ఓవర్కమ్ చేస్తూ ఈ రెండు పార్టీలు ఎలా ముందరికి వెళ్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు పార్టీలను ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది కాలం నిర్ణయించాలి.